సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఇటీవల కాలంలో తెలుగు సినిమాకి బోల్డ్ అంత అన్యాయం జరిగిపోయింది. ముఖ్యంగా కామెడీ డిపార్ట్మెంట్ కి ఎవరు కన్ను కుట్టిందో లేక ఎవరి దిష్టి కన్ను పడిందో కానీ మహామహులైన కామెడీ ఆర్టిస్టుల్ని స్వల్ప కాలంలో కోల్పోయింది తెలుగు సినిమా పరిశ్రమ. ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, మల్లికార్జునరావు గారు, ఇలా మంచి మంచి ఆర్టిస్టుల్ని కోల్పోయాం. వారి స్థానాల్ని ఎవరు భర్తీ చేయలేరు. ఆ విధంగా గొప్ప హాస్యాన్ని ఆస్వాదించే అవకాశాన్ని మిస్ అయ్యాం. ప్రస్తుతం బ్రహ్మానందం గారు మాత్రమే తెలుగు సినిమా కామెడీ బరువును మోస్తున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా ఎదగాలి. అంటే దర్శకులు, రచయితలు వాళ్ళ కోసం ఇంకా మంచి పాత్రలు రాయాల్సి ఉంది. వాళ్ళు ఇంకా రాటు తెలాల్సి ఉంది. ఆ ప్రాసెస్ అంతా పూర్తయి కామెడీని రఫాడించే స్టార్ హాస్య నటులు రావడానికి కొంత టైం పట్టుద్ది. ఎందుకంటే మనల్ని వదిలి వెళ్లిపోయిన హాస్య నటులు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్న వాళ్లే. సో వాళ్ళకి ప్రత్యామ్నాయాలు అంత తొందరగా దొరకవు. మిగతా హాస్య నటులు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అలీ గారు ఉన్నారు కానీ ఆయన్ని కొంతమంది ఎఫెక్టివ్ గా వాడుకుంటున్నారు. కారణాలు ఏవో కానీ కొంతమందికి ఆయన సరిగ్గా కనెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. వేణుమాధవ్ గారు బాగా చేసేవాళ్ళు, మరి ఆయన ఎందుకో అనుకోకుండానే ఫేడ్ అవుట్ అయ్యారు అనారోగ్య కారణాల వల్ల అని రీజన్ వినపడతా ఉంది. ఎంఎస్ గారు, ధర్మవరం గారు, ఏవిఎస్ గారు, మల్లికార్జునరావు గారు, బ్రహ్మానందం వీళ్ళందరూ ఒక జనరేషన్ అనుకుంటే ఆ నెక్స్ట్ జనరేషన్ స్టార్ కమెడియన్స్ గా వేణుమాధవ్, అలీ, సునీల్ పాపులర్ అయ్యారు. అలీ, వేణుమాధవ్ రీజన్స్ పక్కన పెట్టేస్తే సునీల్ మాత్రం హీరో అయిపోయి కామెడీని వదిలేశారు. ఈ అంశం మాత్రం తెలుగు సినిమాకి సంబంధించి ఒక తీర్చలేని లోటునే మిగిల్చిందని మాట్లాడుకోవాలి. అంటే సునీల్ హీరో అవటం తప్పు కాదు, అది ఆయన ఇంట్రెస్ట్. హీరోగా ఆయన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. పరిశ్రమ ఓ మంచి కమెడియన్ ని మిస్ అయింది. ఎంఎస్ గారు, ధర్మవరం గారు లాగానే సునీల్ ప్లేస్ ను కూడా ఎవరు భర్తీ చేయలేరు. యూనిక్ కామెడీ ఆర్టిస్ట్. సునీల్ చేసినట్టు అమాయకత్వం నిండిన కామెడీని వేరెవరూ చేయలేరు. అంతే ఎంత బిల్డప్ ఇచ్చినా ఇన్నోసెంట్ గానే అనిపిస్తాడు. ఆ ఇన్నోసెన్స్ నుంచి తను జనరేట్ చేసే కామెడీ ఎప్పుడు చూసినా రిఫ్రెషింగ్ గానే ఉంటుంది. పడి పడి నవ్వుకోవాల్సిందే అందరం. నిజంగా సునీల్ ఒక ప్రత్యేకమైన ఆర్టిస్ట్. ఇప్పటికీ ఎప్పుడైనా సరే యూట్యూబ్ లోనో టీవీలోనో సునీల్ యాక్ట్ చేసిన కామెడీ సీన్స్ వస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత నవ్వుకుంటున్నాము. ఆ తర్వాత అరే ఇలాంటి ఆర్టిస్ట్ ని ఎందుకని మనం మిస్ అవుతున్నాం అనేసి ఒక చిన్నపాటి బాధ కలుగుతుంది. హీరో అయిపోయారు కాబట్టి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఒక సినిమా తీస్తున్నారు. అదే కమెడియన్ గా ఉంటే సంవత్సరానికి 50-60 సినిమాలు తక్కువ కాకుండా చేసేవాళ్ళు. తెలుగు హాస్య ప్రియుల్ని మహా బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓ పక్కన హీరోగా చేస్తూనే కామెడీ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు సునీల్ ని హీరోగాను, స్టార్ కామెడీ ఆర్టిస్ట్ గాను ఆదరించి అందలం ఎక్కించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. హీరో అయిపోయి ఎందుకు సార్ మాకు దూరం అయిపోతారు? మీ నవ్వు, మీరు మాత్రమే ప్రత్యేకంగా నవ్వుతూ పెట్టే కోతలు, మీ మేనరిజంలు, మీ యాస, మీ భాష, మీ స్టైలు, మా పొట్టలు చెక్కలు చేసే మీ పంచ్ డైలాగులు, మీ అమాయకత్వం, అందులోంచి పుట్టే వెలకట్టలేని నవ్వులు చాలా దారుణంగా మిస్ అవుతున్నాం సార్. సంవత్సరానికి హీరోగా 1-2 సినిమాలు చేసుకోండి. ఓ 10 సినిమాల్లో మా కోసం కామెడీ చేయండి ప్లీజ్. ఇలా అని నేను ఒక్కడే కాదు, నాలా చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరి ఫీలింగ్స్ ని కలిపే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, దీని గురించి కామెంట్ చేయండి. వి మిస్ యూ సునీల్ అని ట్యాగ్ చేయండి. వి వాంట్ అవర్ సునీల్ బ్యాక్ అని నినాదించండి. ఇలా చేయటం మూలంగానైనా సునీల్ కి హాస్య ప్రియుల మీద కనికరం ఏమైనా కలుగుద్దేమో చూద్దాం. ఇది బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.